మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్దకాకాని గుంటూరు జిల్లా. కార్తీక మాసం నిత్య పరోక్షక సేవ అభిషేక పథకం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు 1000 రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్ధతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేష వస్త్రం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును. ఈ కార్తీక మాసంలో ఆది సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇతర దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనమునకు అనుమతించబడును. కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొను భక్తులు 1000 రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు కాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకాకాని గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ 7337428753 ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలో తరించగలరు. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్దకాకాని గుంటూరు జిల్లా. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యకులు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కలిసి దేవినేని అవినాష్ తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వైద్య కళాశాలను నిర్మించిందని, పీపీపీ పేరిట ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోమని, మేము గవర్నర్ కూడా కలుస్తాం, మేము ర్యాలీకి వచ్చాక 100 మందికి అనుమతి అంటూ వైసీపీ కార్యక్రమాలను పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలో హిందువులు ఆందోళన చెందే ఘటన జరిగింది. గ్రామంలో ప్రధాని రహదారి పక్కన 40 సంవత్సరాలుగా ఉంటున్న కాళీమాత ఆలయానికి సంబంధించిన సత్రంను ఆర్ఎంబీ అధికారులు కూల్చివేశారు. ఆలయంలో అమ్మవారి మూల విరాట్ను సైతం పగలతో తవ్వి తొలగించేందుకు ప్రయత్నించగా భక్తులు అడ్డుకున్నారు. స్థానికంగా ఓ పొలానికి వెళ్లేందుకు అడ్డుగా ఉందని సాగుతూ 40 ఏళ్ల నాటి ఆలయాన్ని కూల్చివేసే చర్యలు ఆర్ఎంబీ అధికారులు చేపట్టారంటూ భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం హిందూ ధార్మిక సంస్థలు స్పందించి ఆలయ సత్రం నిర్మాణాలను తిరిగి నిర్మించేలా చూడాలని, లేని పక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు.
మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం అవగాహన ర్యాలీ చేపట్టడం జరిగిందని వైఎస్ఆర్సీపీ జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయం నుండి ప్రజా ఉద్యమం ర్యాలీని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి వాటిలో 5 కాలేజీలను వైసీపీ ప్రభుత్వంలోనే ప్రారంభించారని, 1,00,000 కోట్ల విలువైన సంపద లాంటి ప్రజల ఆస్తులను పచ్చ కార్పెట్ గద్దలకు దోచిపెట్టడం కోసం చంద్రబాబు పీపీపీ పేరుతో కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలు రచించాలి. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. ఓకే షాడో వస్తుంది సార్, కొంచెం ఆపాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విజయవంతం చేయాలి. కోటి సంతకాల సేకరణ. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు నవంబర్ 12న జరిగింది. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 15 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకలను ఈ రోజు లెక్కించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో నాయక్ పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ జరిగింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో 49 హుండీలలో 120 సంచులు లెక్కించడం జరిగింది. నగదు 2,67,738 రూపాయలు, బంగారం 215 గ్రాములు గాను వెండి 3 కిలోల 320 గ్రాములు, విదేశీ కరెన్సీ యుఎస్ఏ డాలర్లు 403, సింగపూర్ డాలర్లు 16, కెనడా డాలర్లు 25, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ దీరమ్స్ 115, సౌదీ రియాల్స్ 5, ఒమన్ పైసా 285, ఒమన్ రియాల్స్ 22, ఖతార్ రియాల్స్ 10, కువైట్ దినార్ 14, ఆస్ట్రేలియా డాలర్లు 10, ఇంగ్లాండ్ పౌండ్స్ 10, థాయిలాండ్ బాట్స్ 20. ఈ లెక్కింపు ప్రక్రియకు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు సుకాసి సరిత, టి రమాదేవి, పద్మావతి ఠాకూర్, కళావతి, రాఘవరాజు, హరికృష్ణ పర్యవేక్షించారు. ఈ లెక్కింపు శ్రీ మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో జరిగింది. ఈ రోజు రాష్ట వ్యాప్తంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గన్నవరంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుని ర్యాలీగా గన్నవరం ప్రధాన రహదారిపై నిరసన తెలియజేస్తూ గన్నవరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గన్నవరం తహసీల్దార్ కి మెడికల్ కాలేజీని వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. చేయొద్దు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. మీరు సైడ్ కొనండి. గ్రామం మోనేరు బ్యాక్ అండి.
పేద విద్యార్థులకు వైద్య విద్యను, నిరుపేదలకు మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే కుటుంబ ప్రభుత్వం వీటిని ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని గుడివాడ ఆర్డీఓ కార్యాలయం నందు వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించి ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో భావితరాలు ఎంత నష్టపోతాయో ప్రజలకు వివరిస్తున్నాం. బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చేయగా 7 మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకోగా మరో 10 నిర్మాణంలో ఉన్నాయన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలని దౌర్భాగ్య స్థితిలో రాష్ట ప్రభుత్వం ఉందని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే డబ్బులు లేవని ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. జై జగన్, వద్దిల్లాలి వైఎస్ఆర్ పార్టీ, వద్దిల్లాలి వైఎస్ఆర్ పార్టీ, ఆపాలి మెడికల్ ప్రైవేటీకరణ, ఆపాలి మెడికల్. మరి ఈ దేశంలో కరోనా విజృంభించి కరోనా వ్యాప్తి చెందినప్పుడు మరి దేశ ప్రజలంతా కూడా మరి అరో రకమైన అన్నప్పుడు అనేక ప్రపంచ దేశ నివేదికల ప్రకారం భారతదేశంలో జనాభాకు తగ్గ వైద్యులు లేరు, వైద్యుల కొరత ఎక్కువగా ఉంది అని చెప్పిన మీదట ఈ రాష్ట్రానికి వైద్యుల కొరత తీర్చాలి అంటే ప్రభుత్వ కళాశాలలు స్థాపించాలి. దాని ద్వారా పేద విద్యార్థులకు కూడా వైద్య విద్యను అభ్యసించేటటువంటి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 17 కళాశాలను, వైద్య కళాశాలను తీసుకురావటం. అంతేకాకుండా తీసుకొచ్చిన 17 కాలేజీల్లో 5 కాలేజీల యొక్క నిర్మాణాలు పూర్తి గావించడమే కాకుండా దానిలో అడ్మిషన్లు కూడా జరగటం. అడ్మిషన్లు 750 మంది విద్యార్థులు ఈ రోజు వైద్య విద్యని పేద వర్గాలకు సంబంధించిన వారు విద్యను అభ్యసిస్తున్నారు. మరి అంతేకాకుండా ఏదైతే ఈనాడు ప్రభుత్వం చేపట్టిన PPP విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే విధానంలో ఏదైతే ఉందో అది కేవలం కొన్ని ధనిక వర్గాలకు ప్రయోజనం చేకూర్చేటట్టు పేద విద్యార్థి సభ్యులు మాజీ మంత్రివర్యులు కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక ఆర్డీఓ గారిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సభాముఖంగా ప్రజలందరికీ కూడా ఒక విషయం తెలియజేస్తా ఉన్నాం. మెడికల్ కాలేజీలు ఉంటే మనం ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్లో ఏదైనా వైద్య నిమిత్తం వెళ్తే ఎన్ని లక్షలు దోచుకుంటున్నారో మీ అందరికీ తెలియంది కాదు. అదేవిధంగా మనకు అందుబాటులో మెడికల్ కాలేజీ ఉంటే అక్కడ ఎటువంటి పెద్ద శస్త్రచికిత్స అయినా కూడా ఉచితంగా చేసే పరిస్థితి ఉంటుంది. గబాల ప్రాణం మీదకి వస్తే ఆ కాలేజీలో అనుబంధంగా ఉన్న హాస్పిటల్కి వెళ్తే పేద ప్రజలకి పైసా ఖర్చు లేకుండా నయం చేసి ఇంటికి పంపించే పరిస్థితి ఉంది. అలా కాకుండా ప్రైవేటీకరణ చేసి మనం ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తే ఈ రోజు లక్షల ఫీజు కడితే గానీ దానిలో మనల్ని జాయిన్ చేసుకునే పరిస్థితి ఉంది. వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి మామూలుగా అయితే డబ్బులు రావు, ఇలా ఇస్తే డబ్బులు వస్తాయి ఉద్దేశం ఏంటో మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక 11 కాలేజీలు ఉన్నాయి మనకి మెడికల్ కాలేజీలు. మనం మెడికల్ కాలేజ్ చదువుకోవాలంటే అత్యంత ఖరీదైన చదువు, లేదా కొన్ని డబ్బుల్లో లేవో ఫారిన్కి వెళ్తారు, అమెరికానో రష్యానో ఉక్రెయినో ఫిన్లాండ్ పెద్ద దేశాలకు వెళ్తారు. సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాలి. ఒక మెడికల్ కాలేజ్ జరిగితే సంవత్సరానికి ఒక 1000 మంది పెరుగుతారు. ఆ మెడికల్ కాలేజ్ సంబంధించి ఒక 500, 700 బెడ్స్ ఆసుపత్రి ఒకటి ఉంటుంది. అంటే మెరుగైన వైద్యం ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది, నేర్చుకున్న డాక్టర్లు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో చదవడానికి ఎందుకు ఇట్లా చేశారు?
ఈ నెల 8, 9, 10వ తేదీలలో విజయనగరంలో అండర్-19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ పొందిన క్రీడాకారులు తృతీయ స్థానం కైవసం చేసుకుని కంచు పథకం సాధించారని, ఈ క్రీడాకారులలో డి రాకేష్, ఎం లక్ష్మీధర్ జనవరి నెలలో మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జరగనున్న జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో ఎంపికయ్యారన్నారు. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్ విజయం సాధించిన క్రీడాకారులను మరియు శిక్షణ ఇచ్చిన కోచ్లను అభినందించారు. కృష్ణా జిల్లా ఖోఖో అధ్యక్షులు మడక ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 8, 9, 10 తారీఖులో విజయనగరంలో జరిగినటువంటి స్టేట్ లెవెల్ అండర్-19 క్రికెట్ ఛాంపియన్షిప్ లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ తీసుకుంటున్నటువంటి క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఈ క్రీడాకారులందరూ కూడా ఈ రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొని 3rd ప్లేస్ సాధించి మరి కప్పును కూడా కైవసం చేసుకోవడం జరిగింది. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకి సంబంధించి ఖోఖోలో ఒక మంచి కోచ్ని పెట్టడం జరిగింది. అమ్మాయి లేడీ చైతన్య ఆధ్వర్యంలో అందరూ కూడా శిక్షణ తీసుకుంటా ఉన్నారు. గతంలో కూడా ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ తీసుకున్నటువంటి ఖోఖోలో అనేక మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి చరిత్ర మనకుంది. అట్లాగే ఈ మధ్య కాలంలో వరల్డ్ కప్ కూడా జరిగింది ఖోఖో. ఆ వరల్డ్ కప్లో కూడా ఏదైతే గర్ల్స్ టీం మనకు గెలిచిందో ఆ గర్ల్స్ టీంలో కూడా 2 క్రీడాకారులు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ తీసుకున్నటువంటి క్రీడాకారులు ఆ వరల్డ్ కప్లో కూడా పాల్గొని మన వరల్డ్ కప్ కొట్టే దానిలో భాగంగా కూడా మరి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు వాళ్ళ యొక్క ప్రతిభని చూపించినటువంటి చరిత్ర ఈ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకి ఉంది. తప్పనిసరిగా మరి క్రీడాకారుల్లో ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులు డి రాకేష్, ఎం లక్ష్మీధర్ జనవరి నెలలో మధ్యప్రదేశ్లో జలంధర్లో జరిగేటటువంటి జాతీయ స్థాయి ఖోఖో పోటీలు కూడా ఎన్నికయ్యారు. వీళ్ళిద్దరూ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ తీసుకున్నటువంటి క్రీడాకారులు. తప్పనిసరిగా కృష్ణా జిల్లాకి సంబంధించి కృష్ణా జిల్లా ఖోఖో అసోసియేషన్ చైర్మన్గా గత 10 సంవత్సరాల నుంచి నేనున్నాను. అట్లాగే మడకా ప్రసాద్ గారు ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు. మరి మా ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో ఈ ఖోఖోని మంచి ఉన్నత స్థితిలోకి రావడానికి, అట్లాగే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పోటీల్లో పాల్గొనడానికి క్రీడాకారులను తయారు చేయడంలో కృష్ణా జిల్లా ఖోఖో అసోసియేషన్ ముందుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఎవరైతే పాల్గొని ఛాంపియన్షిప్ సంపాదించారో ఆ క్రీడాకారులందరినీ కూడా, అట్లాగే మా కోచ్ని, అట్లాగే కృష్ణా జిల్లా ఖోఖో అధ్యక్షుడు మడకా ప్రసాద్ గారిని, ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా మా ఎన్టీఆర్ స్టేడియం తరఫున అభినందించడమే కాకుండా త్వరలో జరగబోయేటటువంటి స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ కానీ లేకపోతే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో జరిగేటటువంటి పోటీల్లో పాల్గొనేటటువంటి క్రీడాకారులందరికీ కూడా ఎన్టీఆర్ స్టేడియం తరఫున కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు, ఫైనాన్షియల్ సపోర్ట్ అన్ని కూడా పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గుడివాడ కూటమి నేతలు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుడివాడ రూరల్ మండలం తట్టివారు గ్రామంలో PMAY అర్బన్ 1.0 పథకం కింద మత్తె నాగతర నిర్మించుకున్న ఇంటిని కూటమి నాయకులు ప్రారంభించారు. నాగతర దంపతులకు జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, సీనియర్ టీడీపీ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు తాంబూలంతో కూడిన నూతన వస్త్రాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల యొక్క కళని సాకారం చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రారంభించారు నెల్లూరు జిల్లాలో.
సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లుని ఈ రోజున పేదలకి కలల సాకారం చేశారు. అలాగే మన గుడివాడ నియోజకవర్గం చూస్తే మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత సుమారుగా ఈ సంవత్సరన్నర కాలంలో 500 ఇళ్లుని ఇవ్వటం జరిగింది. అలాగే ఇంకా రాబో కాలంలో సుమారుగా 1000 ఇళ్లు కూడా ప్రపోజల్స్ అన్ని రెడీ అయినాయి, వాటిని కూడా ఇవ్వటం జరుగుతుంది. మనం చూస్తే గనక పేదలు ఎప్పుడు కూడా కళలని సాకారం చేయాలంటే వాళ్ళ యొక్క కూటమి ప్రభుత్వంలోనే నెరవేరుతున్నాయి. మనం అంతకు ముందు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కాలనీల్లో కూడా అనేక అక్రమాలు దోపిడీలు చేసి పేదలను అనేక తాళాలు వేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇక కూటమి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యంగా మనందరం కూడా పేదలకి ఈ రోజున గుడివాడ నియోజకవర్గం ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. అట్లాగే తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చినాక గుడివాడ నియోజకవర్గంలో రాము గారి అధ్యక్షన 500 ఇళ్లు పూర్తవడం జరిగింది. మరొక 1000 ఇళ్లు సెలక్షన్లో రెడీగా ఉన్నాయి. అట్లాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మనం చెప్పడం జరిగింది, రూరల్లో 3 సెంట్లు ఇవ్వటం, టౌన్లో 1.5 ఇవ్వటం. ప్రతి పేదవాడు టౌన్లో 2 సెంటు, రూరల్లో 3 సెంట్లు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎవరికైనా ఇళ్ల స్థలాలు కావాలనుకుంటే, గత ప్రభుత్వం చూస్తున్నామంటే 5 సంవత్సరాలు పరిపాలన చేసిన మన నియోజకవర్గ శాసనసభ్యులు అంటే మీ 30 గ్రామాలు ఎన్ని రోడ్లు వేస్తారో మీరు ఆలోచించుకోండి. అంతకుముందు మనం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు 30 ఎన్ని సిమెంట్ రోడ్లు వేస్తారో చూడండి. ఇవాళ మన అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మీ అందరికీ నమస్కారము. నా పేరు మత్తే నాగతార. నేను ఈ ప్రభుత్వంలో గృహం కట్టుకోవడానికి 2.5 లక్షలు లోనుగా ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అందుకు గాను కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వెనుగండ్ల రాము గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బెటర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.